1633లో ప్రముఖ ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త అయిన గాలిలియో గాలిలీని రోమన్ క్యాథలిక్ చర్చ్కు చెందిన హోలీ ఆఫీస్ ఇంకా ఇంక్విజిషన్ అని పిలుస్తారు ముందు హాజరయ్యేలా చేశారు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అనే విప్లవాత్మక భావన అయిన హెలియోసెంట్రిజాన్ని గాలిలియో మద్దతు ఇవ్వడం వల్ల ఆయనను దాన్ని ఉపసంహరించుకోవాలని బలవంతపరిచారు. ఈ సిద్ధాంతాన్ని మొదటగా నికోలస్ కోపెర్నికస్ ప్రతిపాదించగా ఇది చర్చ్ మద్దతిస్తున్న భూమికేంద్ర సిద్ధాంతాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ఇందులో భూమే విశ్వకేంద్రంగా భావించబడింది. శుక్రగ్రహం యొక్క దశలు మరియు గురుగ్రహం చుట్టూ తిరిగే గ్రహాలు వంటి టెలిస్కోప్తో చేసిన తన గమనికల ద్వారా గాలిలియో హెలియోసెంట్రిజానికి బలమైన ఆధారాలు సమర్పించారు. కానీ ఆయన ఈ సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడం చర్చ్ అధికారులతో ప్రత్యక్ష ఘర్షణకు దారితీసింది. భారీ శిక్షలు, హింస లేదా మరణం భయంతో గాలిలియో తన మద్దతును ప్రజల ముందు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన జీవితాంతం హౌస్ అరెస్టులో ఉండాల్సి వచ్చింది. ఆయన మౌఖికంగా తన మద్దతును ఉపసంహరించుకున్నప్పటికీ ఆయన రచనలు మరియు పరిశోధనలు శాస్త్రీయ విప్లవానికి బలమైన పునాది వేశాయి మరియు మన గ్రహాలపై అవగాహనను పూర్తిగా మార్చేశాయి. కాలక్రమేణా గాలిలియో శాస్త్రవేత్తల తరం కోసం ఒక వీరుడు, యుక్తివాదానికి ప్రతీకగా గుర్తించబడ్డారు. ఆయన సిద్ధాంతాలు ఆధునిక భౌతిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రానికి మూలస్తంభాలుగా నిలిచాయి. చివరికి 1992లో అంటే 350 సంవత్సరాలకు పైగా తర్వాత క్యాథలిక్ చర్చ్ ఆయనను తప్పుగా ఖండించిందని అధికారికంగా ఒప్పుకుంది.